మైనారిటీ స్కూల్ అండ్ కాలేజ్లో మీ పిల్లలను చేర్పించండి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దటం మే బాధ్యత అనే నినాదంతో మైనార్టీ స్కూల్ టీచర్లు ప్రచారంలో పాల్గొన్నారు. కరీంనగర్ గర్ల్స్ అండ్ టీజీఎం ఆర్ ఎస్ మరియు జె.సి. కరీంనగర్ వారు అస్లామీ మసీదు, కరీంనగర్ సమీపంలో విద్యార్థులకు అందించే అన్ని సౌకర్యాలతో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. కరీంనగర్ గర్ల్స్ అండ్ బృందం మరియు ప్రిన్సిపాల్ శ్రీమతి మౌనిక సోని ఆధ్వర్యంలో మసీదు పరిసర ప్రాంతంలో స్టాళ్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు లభించే సౌకర్యాల గురించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించే ముఖ్యమైన చర్య ప్రారంభమై విజయవంతంగా అమలవుతోంది. ఈ రోజు ప్రార్థనల కోసం మసీదుకు వచ్చిన ప్రతి ఒక్కరిని చేరుకోవడం ద్వారా ప్రచారం గణనీయంగా జరిగింది. रख के पैसे लिए तो स्लिपा है, वाइस रिचार्ड है, वो दो सभी तो दिखा रहे खाली आप लेने हैं क्या दाम नहीं बोले, क्या नहीं बोले, कुछ भी नहीं बोले। तो हुआ था नहीं, सुनो नीच सारा ना पानी को लेकर आया। నమస్తే అందరికీ, కరీంనగర్ వాసులందరికీ నమస్తే. నేను రేకుర్తి మైనారిటీ స్కూల్ కరీంనగర్ గర్ల్స్ 1 ప్రిన్సిపల్ మోనికా సోని. మనకు కరీంనగర్ గర్ల్స్ 1 2016లో ఎస్టాబ్లిష్ అయింది. మన 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 12th క్లాస్ వరకు మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి. 11th 12th ఇంటర్మీడియట్ వచ్చేసి బైపీసీ ఎంపీసీ గ్రూప్స్ ఉన్నాయి. మనకు 10th క్లాస్ 100% రిజల్ట్ వచ్చింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 91% రిజల్ట్ వచ్చింది. ఈరోజు ఈ ప్లేస్లో మేము స్టాల్ అరేంజ్ చేయడం జరిగింది. అందరికీ అంటే మనకు ముస్లిం ప్రతిసారి వేకెన్సీ ఉంటుంది కాబట్టి ఈసారి వేకెన్సీ 100% ఫిలప్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మనము ఇక్కడ ఇచ్చే వస్తువులన్నీ కూడా మనం ఇక్కడ షోకాస్ చేశాము. ఇవన్నీ ప్రతిదీ ఒక స్టూడెంట్కి కావాల్సిన ప్రతి వస్తువు మేము అందజేస్తాము. అది పెన్సిల్ కావచ్చు, పెన్ కావచ్చు, డ్రాయింగ్ షీట్స్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ మనకు డ్రెస్ మెటీరియల్ కావచ్చు, షూస్ సాక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు మనము ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం క్వాలిఫైడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు అందరూ. గర్ల్స్ 1 స్కూల్ అనేది మనకు ఫస్ట్ ఎస్టాబ్లిష్ స్కూల్ కాబట్టి కంప్లీట్ మన దగ్గర ఉన్న క్రీమ్ ఫ్యాకల్టీ ఒక స్టూడెంట్కి కావాల్సిన అకాడమిక్ డెవలప్మెంట్ కావచ్చు, 3 డైమెన్షనల్ వాళ్ళ హెల్త్ వైజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతిదీ కాన్సన్ట్రేట్ చేసి ఒక స్టూడెంట్ మనకు జాయిన్ అయినప్పుడు దగ్గర నుంచి ఒక 6 months టైం తీసుకుంటే ఒక 6 monthsలో వీ కెన్ సీ ఎ చేంజ్ ఇన్ ద స్టూడెంట్ బిహేవియర్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ కావచ్చు, వాళ్ళ ద వే దే బిహేవ్ కావచ్చు. అందులో మనం బిహేవియరల్ చేంజ్ కూడా చూడవచ్చు. ఇప్పుడున్న కాంపిటీషన్స్లో మనకి ఈసారి మాకు హెడ్ ఆఫీసు కరీంనగర్లో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇచ్చింది. దట్ మీన్స్ మనము 6th క్లాస్ నుంచే పిల్లల్లో ఎవరైతే బాగా చదవగలిగే పిల్లలు ఉంటారో వాళ్ళని మనం సార్ట్అవుట్ చేసి పక్కన పెట్టి వాళ్ళకు ఐఐటి కానీ నీట్ కానీ కోచింగ్ ఇవ్వబడుతుంది. సో ఈ న్యూస్ ప్రతి ఒక్క మైనారిటీ పేరెంట్ అందరూ ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకొని మీరు మా స్కూల్కి రాగలుగుతారు. ఐ హాస్పిటల్ ఆర్చ్ దగ్గర మా స్కూల్ ఉంది. సో మీరు వచ్చి చూసిన తర్వాత ఫెసిలిటీస్ కావచ్చు, మా టీచర్స్తో మాట్లాడిన తర్వాత దెన్ యూ టేక్ ద డెసిషన్ వాట్ ఈజ్ అనేది. మనకు ఒక స్టూడెంట్ మీద కంప్లైంట్ ఫోకస్ చేంజ్ అనేది జరుగుతుంది. లాట్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఆర్ గివెన్ టు ఎవ్రీ స్టూడెంట్. సో ప్రతి ఒక్కరూ ఒక మా పాఠశాలలో మేము ఇచ్చే ఫెసిలిటీస్ యూటిలైజ్ చేసుకొని జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. 2004 నుంచి 9 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీల పట్ల ఎలా పనిచేసిండ్రు,
పిల్లలు ఎలా ఎదగాలి, ఎలా చదవాలి, మైనార్టీలు ఎలా పైకి రావాలని వైఎస్ రాజశేఖర గారు అప్పుడు చేసిన పనులతోటి 4% రిజర్వేషన్ తోటి ఈరోజు మైనార్టీలు ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్లో 10 సంవత్సరాలు 12% రిజర్వేషన్ లేదు, మైనార్టీలకి ఎలాంటి లాభం చేయకపోగా మళ్ళా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీఎం అయిన తర్వాత ఆ రోజులు వైఎస్ రాజశేఖర గారు ఎలాంటి పనులు చేసిందో అలా ఇంకా మించి పనులు చేస్తూ ఈరోజు మైనార్టీలకు ఈరోజు డెవలప్ చేస్తున్నారు. చూడండి ఎలాంటి వస్తువులు ఇస్తున్నారో, చదువుకొని పిల్లలకు ఫ్రీ భోజనం, మంచి బ్యాగులు, ఫ్రీ పుస్తకాలు, షూ చూడండి, షూ ఎంత క్వాలిటీగా ఉందో. ఇది కాంగ్రెస్ పార్టీ చేసే పని. కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరికీ సమానంగా చూసే పార్టీ ఒకటి ఏదైనా ఉన్నదే కాంగ్రెస్ పార్టీ. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.